వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని కేసీఆర్ కు అర్థమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పార్టీని కాపాడుకోవడానికే కేసీఆర్ బయటకు వచ్చారన్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చాలా తప్పిదాలు చేశారన్నారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఇప్పుడేమో పాలమూరుపై ప్రేమ చూపిస్తున్నారన్నారు. ప్రతి సందర్భంగా బీజేపీకి కేసీఆర్ సపోర్ట్ చేశారన్నారు. మన హక్కులపై ఎందుకు చట్టం చేయలేకపోయారని ప్రశ్నించారు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా శాసనసభ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. శాసనసభకు హాజరై మరి ప్రజా సమస్యలు ఏ అంశమైనా సరే మా తోలు తీసే అంశాలు ఏమున్నా ఆ సభలో ఉంచే ప్రయత్నం చేయండి తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్లలో తోలు తీస్తారని చెప్తే మీరు రాగానే తోలు తీస్తామంటే ఇక్కడ మేము ఇప్పి తోలు చూపెట్టి మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. బయటకు వస్తే తోలు తీస్తాం. ఆ పొన్నమని అన్నట్టు మరి తోలు తీసి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆమె ప్రచారాన్ని ముందు ఆపుకోండి. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్ లో చాలా కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. కంటోన్మెంట్ లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళా ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చిర్రు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా.